నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను మీ శేఖర్. ఈ రోజున వచ్చేసి డే 2. ఇప్పుడు మనమైతే సూరత్కి అయితే రాత్రికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు సూరత్లో తీసుకున్న రూమ్ అయితే ఇదే హోటలు. సో నేను లోపలికి వెళ్ళి మన యొక్క రూమ్ అంతా కూడా చూపిస్తాను. ఇంకా పొద్దున్నే వ్యూ ఎలా ఉందో చూడండి. మొత్తం ఫాగీగా ఉంది. అసలు ఏమి కూడా కనబడతలేదు మనకి. రాత్రి అయితే చాలా అడ్వెంచర్ చేశాను. ఇదిగోండి మన బండి ఇక్కడే ఉంది కింద. ఫాగ్లో కనబడుతుందో లేదు తెలియదు, కానీ హోటల్ అయితే ఇదేనండి. ఈ హోటల్ వచ్చేసి మనకి 1000 రూపాయలు పడింది. మార్నింగ్ 7 వరకు. నిన్న రాత్రి మనం వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఫెరీకి వెళ్తామండి. ఫెరీ వచ్చేసి హజారే అనే చోటకి వెళ్ళాలి. ఇప్పుడు అది ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంది. ఈ 40 కిలోమీటర్లు కూడా మనం ఎంత తొందరగా స్టార్ట్ అయిపోతే ఆ ఫెరీకి అయితే రీచ్ అయిపోతామండి. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను పదండి. రూమ్ పర్వాలేదు, బాగానే ఉంది. 1000 రూపాయలు తీసుకున్నారండి. ఏసీ మొత్తం ప్యాకప్ అయితే అయిపోయింది. మా వాడు రెడీ అయిపోతే ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. వాష్రూమ్ మొత్తం లగేజీ అంతా సర్దేసుకున్నాను అండి. హెల్మెట్కి కెమెరా సెట్ చేసేసుకుని ఇంక ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరేసి ఫెరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఫెరీ 40 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఒక 1 అవర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మనం ఫెరీకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం ఫెరీకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది హజారే పోర్ట్కి వెళ్ళే రూట్ అండి. పొద్దున్నే స్టార్ట్ అవ్వడం వల్ల అంతా కూడా ఫాగ్ ఉంది. మీకు ఎక్కువ లొకేషన్ కనబడుతుంది, కానీ ఇదేదో మాత్రం ఒక లేక్ అయితే వచ్చింది. లేక్ కాదు, ఇది ఒక నదిలాగా ఉంది. సూరత్ అనుకుంటే ఇది. ఇక్కడ నుంచి మనం ఫెరీకి వెళ్ళడానికి దాదాపుగా 1 అవర్ టైం అయితే పడుతుంది. ఈ 1 అవర్ టైంకి మనం చాలా తొందరగా వెళ్ళాలి. ఈ రోడ్డు కూడా కొంచెం బాగానే ఉందనుకుంటే, కొంచెం ముందుకెళ్ళాక రోడ్డు అయితే కొంచెం డ్యామేజ్ ఉంది బాగా. అలాగే ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. అంతా కూడా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే టైం అనుకుంటా. అందులోనూ మాకు 1 అవరే టైం ఉందనుకుంటే వీడు చూడండి ఎలా వస్తున్నాడు. ఇలాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఈ 2 బళ్ళు క్రాస్ చేసుకున్న తర్వాతే మనమైతే ముందుకెళ్ళాలి. ఇలాంతా ఏదో వర్కర్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఎదురేదో మనకి టాటా వాళ్ళు ఇవి ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయన్నారు. ఇప్పుడు మనం ఫెరీకి అయితే వచ్చేసాం. ఇదేనండి ఫెరీ. మన ఎక్కబోయే షిప్ కూడా చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న టికెట్ని ఇక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం లోపలికి అయితే పంపిస్తారు. షిప్ అయితే ఫుల్ అయిపోయింది అన్నారండి. మనకి కిందే బహుశా పార్కింగ్ అయితే ఇక్కడ ఇస్తారు అనుకుంటా. ఇగో టికెట్ వాళ్ళకి అప్పచెప్పేసి మనమైతే లోపలికి పార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. మొత్తం కూడా కిందంతా ఫుల్ అయిపోయిందని చెప్పారు. మరి మనకు పార్కింగ్ ఎక్కడ ఉంటుందంటే ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోమని అయితే చెప్పారు. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే మనం పార్క్ చేసుకుని మన లగేజీలు ఇక్కడ ఉంచుకోవాలా లేదా పైకి తీసుకెళ్ళాలా అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం చూద్దామండి. ఎందుకంటే లగేజీ తీయాలంటే చాలా పెద్ద పని. 5 లగేజీలు ఇప్పాలి. అందులో మాకు వచ్చేసింది 2nd ఫ్లోర్ అంటండి. ఇప్పుడే ఫెరీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫెరీలోకి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ పోర్ట్ ఏరియాకి వచ్చేసరికి మొత్తానికి అయితే మనం ఫెరీని అయితే క్యాచ్ చేసాం. ఇప్పుడు మనం ఫెరీలోనే ఉన్నాం. ఫెరీ మొత్తం కూడా మీకు తిరిగి చూపిస్తాము. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మనం ఉండే బిజినెస్ క్లాస్ అండి. ఇది అలవాటు చేశారు మనకి. ఇప్పుడు మీకు మొత్తం ఈ ఫెరీలో షిప్ ఎలా ఉంటుందని మొత్తం చూపిస్తాం. మొత్తం మ్యాప్ అండి, మనం వెళ్ళే మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది. ఇప్పుడే మనం ఫెరీ పాయింట్ ఇదండి ఎక్కింది. ఇక్కడ నుంచి ఇలా తీసుకుని అక్కడి నుంచి మనము సోమనాథ్కి మళ్ళీ ఇక్కడ కిందకి వస్తామండి. ఇది ఇక్కడికి రావాలండి. ఇప్పుడు మనం సోమనాథ్కి. ఇది క్యాంటీన్ అండి. క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సార్ మీకు అయితే క్యాంటీన్ కూడా చూపిస్తాను. షాపింగ్ చేసుకోవాలన్న క్యాంటీన్, గేమ్స్, ఇవన్నీ వ్యూ పాయింట్ ఉంది. అసలు ఏం కనబడుతుందో మొత్తం పాగి ఉందండి. అసలు ఏం కనబడుతుందో బయట సముద్రంలో.
ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్, ఇప్పుడు మనమైతే షిప్ పైకి వచ్చామండి. ఈ షిప్కి 2 ఇంజన్లు ఉన్నాయండి, పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి గాలి సౌండ్ కూడా రావడం వల్ల నా వాయిస్ అయితే రికార్డ్ చేయడం అయితే అవ్వలేదు, మన మైక్ కూడా అంత క్యాప్చర్ చేయలేకపోయింది. అందుకని చెప్పి నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఫస్ట్ ఇంజిన్ అండి, చూసారు కానీ ఎంత పెద్ద సైలెన్సర్ ఉందో. కానీ ఈ ఫాగ్ ఉండడం వల్ల మనకు లొకేషన్స్ అయితే ఎక్కువ ఏం కనబడతలేదు, దూరంగా కూడా మనకు అస్సలు షిప్స్ కానీ ఏం కనబడతలేదు. ఇది 2వ ఇంజిన్ అండి, ఇది కూడా సైలెన్సర్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. షిప్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా పైకి వచ్చి కాసేపు కూర్చుని ఆ వ్యూ ఎంజాయ్ చేసి అలాగే ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంజిన్ వెనకాలకి వెళ్ళి మీకు ఆ ఇంజిన్ వెనకాల ఉన్న వ్యూస్ కూడా చూపిస్తానండి. ఇక్కడంతా ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు మనం షిప్ బ్యాక్ సైడ్ వచ్చాము. షిప్ బ్యాక్ సైడ్ చూసారు కదా వ్యూ ఎలా ఉందో. మొత్తం ఫాగ్ ఉండడం వల్ల అసలు మనకేం కనబడుతుంది. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తారు చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం ఫాగే ఉంది. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఆ రైట్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా ఈ ఫ్యామిలీస్ అంతా కూడా ఫోటో సెక్షన్స్ అంతా దిగుతున్నారు. ఇప్పుడు మనమైతే ఇక కూర్చోవాలంటే కూర్చోవచ్చు. సీటింగ్ కూడా మంచిగా అరేంజ్ చేశారండి. పైన ఉన్నాయన్నీ కూడా సోలార్ ప్యానెల్స్ అండి. ఇవన్నీ బహుశా ఇవన్నీ లైటింగ్ కోసం వాటి కోసం యూజ్ చేస్తారేమో. మొత్తం సోలార్ ప్యానెల్ కిందే మనకైతే సీటింగ్ అరేంజ్ చేశారు. గాలి అయితే మనుషులను తోసేసే అంత గాలి వస్తుందండి. అందుకని చెప్పి మన మైక్ కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇప్పుడు మనము షిప్ పైన ఉన్నాం కదండి, ఇదేనండి. నెక్స్ట్ నేను మనం తీసుకున్న క్లాస్ ఎలా ఉందో అనేది చూపిస్తాను. సీటింగ్ అంతా కూడా బాగుంటుంది. అలాగే మనకు ఒక టీవీ ఒకటి సెంట్రల్ ఏసీ అది ఉంది. అవ్వండి మీకు దూరంగా ఒక షిప్ ఒకటి కనబడుతుంది చూసారు కదండి. ఫాగ్లో అసలు సరిగ్గా కనబడతలే కానీ పెద్ద షిప్ అయితే ఏదో వస్తుంది. ఇదేనండి మన బిజినెస్ క్లాస్. అంతా సీటింగ్ చూసారు కదా, ఒక టీవీ సెంట్రల్ ఏసీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఫెరీ అయితే దిగిపోయామండి. ఫెరీ దిగిపోయి అక్కడి నుంచి ఇక్కడికి ఒక 7 కిలోమీటర్స్ అట్లా వచ్చాము. ఇక్కడ కొలియా అనే ఒక విలేజ్ వచ్చింది. ఈ కొలియా విలేజ్లో కొంచెం వాటర్ బ్రేక్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. విలేజ్ కూడా చాలా బాగుంది, కానీ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. అసలు బండి ఎక్కడ స్కిడ్ అయి పడిపోతామో అన్నంత దరిద్రంగా ఉన్నాయి ఈ రోడ్లన్నీ. తప్పదు కదా. ఇక్కడ నుంచి నిష్కలంక మనకి ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది, ఇటే వెళ్ళాలి. ఇది విలేజ్. ఈ షాప్లోనే వాటర్ బ్రేక్ అది తీసుకుని ఒక 10 నిమిషాలు కూర్చున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యి నిష్కలంకకి అయితే వెళ్ళిపోదామండి. టైం అయితే అయిపోతుంట 4 o'clock మళ్ళీ క్లోజ్ అయిపోతుంట. అంటే సముద్రం ముందుకు వచ్చేసి టెంపుల్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. అలాగనే మనం అయితే వెళ్ళిపోమని చెప్పారు ఇప్పుడు ఈ షాప్ వాళ్ళని అడిగితే. రోడ్డు అలా ఉంది, అంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఈ రోడ్డు అంతా కూడా. మనకి ఫస్ట్లోనే నందీశ్వరుడు వెల్కమ్ చెప్తున్నారు. నిష్కలంక మహాదేవుడు ఇంత కష్టపడి వచ్చినందుకు మనకి నందీశ్వరుడితో స్వాగతం పలికాడు. ఇప్పుడు మీకు నిష్కలంక మహాదేవుడు చాలా దగ్గరకు వచ్చాను, నేను చూపిస్తాను చూడండి. ఈ స్పీడ్ బ్రేకర్లు మాత్రం చాలా గట్టిగా వేసుకున్నారు ఒక్కొక్కడు. వీటితోనే మా జర్నీ అంతా చాలా టైం పట్టేస్తుంది. నిష్కలంక మహాదేవి దగ్గరికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చాడో లేదో శివయ్య చూడాలి. సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయాను చూసారా. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను నేనైతే. బండి ఇక్కడికేనా? ఇప్పుడైతే మనం నిష్కలంకకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి నిష్కలంక జస్ట్ ఒక 500 మీటర్ల దూరంలో ఉంది మనకి ఎదురుగానే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ స్వామివారికి అభిషేకం అది చేసుకుని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ మన బండి లగేజీలు అన్నీ కూడా ఇక్కడ షాప్ దగ్గర పెట్టాము. ఫస్ట్గానే మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇచ్చాడు. చూడండి ఎంత అసలు నిజంగా నందిలాగానే ఉన్నారండి.
ఇదంతా పార్కింగ్ ఏరియా. మనకి బైకులు కానీ కార్లు కానీ ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మనం అయితే వెళ్ళే దారంతా మీకైతే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనకి నిష్కలంక మహాదేవ్ టెంపుల్కి అయితే 500 మీటర్లు అయితే నడవాలండి. చూడండి నడిచే దారంతా కూడా ఎలా ఉందో. ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటే ఎన్నాటికి దర్శనం ఇచ్చావయ్యా. హరహర మహాదేవ. నందీశ్వరుడు దగ్గరుండి మనం దర్శనానికి అయితే తీసుకెళ్తున్నాడండి. చూడండి ఆయన అసలు మనతో పాటే ఇక్కడ దాకా వస్తున్నాడు. ఆగారు ఇక్కడ నుంచి ఆయన మనం నిలమని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే సముద్రం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం నడవాలి. అసలు ఎంత భగవంతుడు లేడు అని అంటారు కదండి, వాళ్ళందరికీ ఇదే నిదర్శనం అండి. స్వామివారు సాయంత్రం అయితే మొత్తం కూడా మునిగిపోయి మనకి ఆ పైన కనిపిస్తున్నటువంటి జెండా ఒక్కటి మాత్రమే పైకి ఉంటుంది. మిగిలిన ఈ ఏరియా అంతా సముద్రం వచ్చేస్తుందండి. వాళ్ళైతే ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. ఈ పూట ఈ నైట్ రెస్ట్ తీసుకుందామని. ఒకవేళ ఇక్కడే కనుక ఉండి మనకి కనుక వాతావరణం అనుకూలంగా ఉంటే కనుక కంపల్సరీగా ఈ సముద్రం ముందుకు వచ్చేది వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన వీడియోలో క్యాప్చర్ అయిందంటే మాత్రము మీకు కంపల్సరీగా అది ముందుకు వచ్చేది కూడా నేను తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ 4 o'clock వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అది కూడా మనం చూడొచ్చు అనమాట. అది ఎలా వస్తుంది ముందుకి మునిగిపోవడం ఏంటనేది మన వీడియోలో క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ మొత్తం వెదర్ మారిపోయి అంతా చీకటి అయిపోయిందంటే మాత్రం మనమైతే చూపించినామండి. ఇప్పుడైతే మాత్రం దర్శనానికి వెళ్తున్నాం. కానీ కాలు జారిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవకపోతే మాత్రం కిందే. వెదర్ మాత్రం అనుకూలిస్తే కంపల్సరీగా నేనైతే వీడియో తీస్తాను. వీడియో తీసి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అసలు కింద చూడండి అంత కాలు జారిపోతుంది. మొత్తం కూడా మీకు చూపిస్తూ ఉండండి. శివయ్య మేళంతో కూడా మనల్ని పిలుస్తున్నారండి. వెళ్దాం. మీకు ఈ నిష్కలంక మహాదేవ్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. కురుక్షేత్రం అనంతరము పంచపాండవులు వారి యొక్క బంధు స్నేహితుల్ని సంహరించారు కాబట్టి వారి యొక్క పితృ బ్రహ్మపాతకాచకం చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు శివుడి కోసం అని చెప్పేసి తపస్సు చేయగా అంతటా ఈశ్వరుడు మీ పంచపాండవులు 5గురు కూడా కలిసి ఇక్కడ పంచలింగాల్ని ప్రతిష్ఠించమని చెప్పేసి ఆయన చెప్పడం వలన వీళ్ళు ఆ పంచలింగాల్ని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత ఎవరైతే వారి చేతుల్లో మరణించారో వారందరికీ కూడా ఇక్కడ పితృతర్పణాల కార్యక్రమాలు చేసి మోక్షాన్ని పొందారని చెప్పేసి ఇక్కడ యొక్క క్షేత్రం మహిమ అండి. ఇదే నిష్కలంక మహాదేవ్. పంచపాండవులు స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి ఈ పంచలింగాలు కూడా ఈ యొక్క సముద్రం గర్భంలోనే ఉంటాయి. మళ్ళీ మనకి సూర్యాస్త సమయానికల్లా వెనకాల ఉన్నటువంటి సముద్రం మొత్తం కూడా ఈ దేవాలయాన్ని ముంచేస్తుంది. మనకు ఎవరికి కూడా కనపడదు. మళ్ళీ రేపు ఉదయమే మళ్ళీ మనకు ఆ స్వామివారి దర్శనం దక్కుతుంది. అదండి ఈ క్షేత్రం యొక్క విశేషత. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి మరిన్ని విషయాలు మీకు అయితే తెలుస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. దగ్గరకే వచ్చేసాము. మీకు గుడి ఎదుర్కొండగానే కనబడుతుంది చూడండి. ఇదే నిష్కలంక మహాదేవ్ టెంపుల్. నిష్కలంక మహాదేవ్ టెంపుల్ అండి ఇది. మనం ఇప్పుడైతే ఈ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవ్వండి పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి పంచలింగాలు ఇవే.
అది పంచలింగేశ్వర స్వామివారి యొక్క ఇవ్వండి. ప్రతిదీ కూడా నేను తీయడానికైతే ట్రై చేస్తున్నాను. కొంచెం వాయిస్ కనుక ఇట్లా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కనుక ఇది మన పొరపాటు అయితే కాదు, కొంచెం వెంగి ఎక్కువ వస్తుంది ఇక్కడ గాలి. ఇక్కడ పంచలింగేశ్వర స్వామి వారు. హర హర మహాదేవ్. ఇది ఒక లింగం అండి. ఇక్కడ కూడా మనకి ఒక లింగం ఉంది, అలాగే నంది. ఇదే భీముడు ప్రతిష్ఠించినటువంటి భీమేశ్వర స్వామి వారిని భీమలింగం. నందీశ్వరుడు. ఇది హనుమాన్ స్తూపం అంటండి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు అంటండి. ఇది పార్వతీదేవి అంటే సతీదేవి యొక్క స్తూపం అంటండి. ఇక్కడ పార్వతీదేవి ఈ యొక్క స్తూపంలో ఉంటుంది, చూపిస్తానని చూడండి. ఈవిడ సతీదేవి అండి. చేతిలో రుద్రాక్షమాల, కమండలము, 2 చేతుల్లో ఒక శివలింగము. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ఆవిడ నైవేద్యం తీసుకొస్తారటండి, మహానైవేద్యం. అవ్వండి, ఈ చేతిలో మహానైవేద్యము, ఈ చేతిలో లింగము, అలాగే రుద్రాక్షమాల, కమండలం.